హాయ్ ఫ్రెండ్స్, మనకు బస్ కప్లర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ కనిపించేది వన్ సైడ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అనమాట, అవుట్ గోయింగ్స్ ఎంసీసీబీస్. ఇది సెకండ్ సైడు ప్యానల్ బోర్డుకు సెకండ్ సైడ్ ఉన్న అవుట్ గోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇది సెంటర్లో ఉన్నాయి 3 బ్రేకర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ 1, సో ఇది ట్రాన్స్ఫార్మర్ 2. సో ఈ రెండింటి మధ్యలో ఉంది వచ్చేసి బస్ కప్లర్ ఏసీబీ. సో ఈ బస్ కప్లర్ ఏసీబీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనకు 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ 1 వచ్చేసి ఒక బ్రేకర్కి, ట్రాన్స్ఫార్మర్ 2 వచ్చేసి ఇంకొక బ్రేకర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకు లోడ్ ఎక్కువైనప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్స్ ఆన్ చేసుకొని ఏ లోడ్కి ఆ లోడ్ సపరేట్గా వాడుకోవచ్చు. సో మధ్యలో బస్ కప్లర్ను ఆఫ్ చేసుకొని, సో ఇది బస్ కప్లర్ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బస్ బార్ దేనిదాన్ని సపరేట్ అయిపోతుంది అనమాట. సో లోడ్ తక్కువ ఉన్నప్పుడు లేదా ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకే బ్రేకర్ మీద, అంటే ఒకే ట్రాన్స్ఫార్మర్ మీద నడవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో బస్ కప్లర్ను ఆన్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ 1 ఆన్ చేసుకొని ఇంకొక బ్రేకర్ మనము ఆఫ్ చేసుకుంటాం. సో మనకి ఏది ప్రాబ్లం ఉంటే దాన్ని ఆఫ్ చేసుకుంటే ఇటుకెళ్ళి పవర్ అటైన్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అని వస్తుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అని వస్తుంది. సో ఇది అనమాట యూజ్. బస్ కప్లర్ వల్ల మనకు ఈ కేబుల్స్ ఇటుకెళ్ళి అటు మార్చడం ఈ ఇబ్బంది లేకుండా, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆపరేషన్స్కి ఎలాంటి ఇబ్బంది జరగద్దు అనేది మనము బస్ కప్లర్ యూజ్ చేయడం జరుగుతుంది ప్యానల్ బోర్డులో. సో ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో కొట్టి ఒక లైక్ ఇవ్వండి.